నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు షోయబ్రాలకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు సాయిబాబా అండి. మనం ఈరోజు పార్ట్ టైం బిజినెస్ ఆపర్చునిటీ, అన్లిమిటెడ్ ఇన్కమ్, ఒక నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ చూడబోతున్నాం ఫ్రెండ్స్. మీకు కనుక వాయిస్ రాకపోతే స్క్రీన్ పైన టచ్ చేసినట్టయితే లెఫ్ట్ సైడ్ డౌన్లో మీకు హెడ్ ఫోన్ మార్క్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు అక్కడ కాల్ బై డివైజ్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దానిపైన క్లిక్ చేసినట్టయితే వాయిస్ అనేది క్లారిటీగా రావడం జరుగుతుంది. ఈ యొక్క బిజినెస్ అనేది మనము ఇంటి దగ్గర నుండి చేసుకోవచ్చు. ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది ఫ్రెండ్స్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే. బిఫోర్ నెక్స్ట్ మనీ, ఆఫ్టర్ నెక్స్ట్ మనీ, క్రీస్తు పూర్వము క్రీస్తు శకం లాగా బిఫోర్ నెక్స్ట్ మనీ, ఆఫ్టర్ నెక్స్ట్ మనీ ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది ఒక నెక్స్ట్ మనీ. ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది ఒక ఫ్యూచర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ బిజినెస్ ఫ్రెండ్స్ ఆపర్చునిటీ. ఈ యొక్క వర్క్ అనేది డిజిటల్ వర్క్ అండి. మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. డబ్బులు సంపాదించాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ బిజినెస్ ఆపర్చునిటీ చేయొచ్చు. మీరు యూజర్గా ఉండొచ్చు, మీరు అర్నర్గా ఉండొచ్చు. మనము ఏ విధంగా చేయాలి ఈ వర్క్ చేయడం వల్ల మనకు ఏ విధంగా లాభం ఉంటుంది, ఎన్ని రకాల లాభం ఉంటుంది, ఏ విధంగా మనము ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. వెల్కమ్ ఆల్, లెటెస్ట్ స్టార్ట్ ప్రజెంటేషన్. నెక్స్ట్ మనీ అనేది మనము ఒక గూగుల్ ప్లే స్టోర్ ద్వారా మీ యొక్క మొబైల్ ద్వారా మీరు ఈ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ అనేది ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి. ఇంతకుముందు మనం ఎన్నో అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసాం, ఎన్నో మనకు అప్లికేషన్స్ వాడుతున్నాం ఆల్రెడీ. ఈ యొక్క అప్లికేషన్ ద్వారా మన జీవితంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. మనం ఇంతకుముందు ఏవైతే అప్లికేషన్స్ డౌన్లోడ్ చేశామో ఆ యొక్క అప్లికేషన్స్ మనకు ఎలాంటి ఆపర్చునిటీ ఇవ్వలేదు. అక్కడ మన కస్టమర్ మాత్రమే. ఈ యొక్క అప్లికేషన్ వచ్చేసి ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి. ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లర్నింగ్ ద్వారా ఈ యొక్క కంపెనీ అనేది 1 జనవరి 2017లో ఈ యొక్క అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. మనకు మార్కెట్లో ఉన్నటువంటి అప్లికేషన్ చూసినట్టయితే B2C మోడల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ మనము బిజినెస్ టు కస్టమర్, మనం ఎంత ట్రాన్సాక్షన్ చేసినా మనం అక్కడ కస్టమర్ మాత్రమే. ఈ యొక్క అప్లికేషన్ అనేది B2B మోడల్లో ఉంది. బిజినెస్ టు బిజినెస్, మనం ఎంత ట్రాన్సాక్షన్ చేసినా దాంట్లో మనకు పర్సెంటేజ్ రావడం జరుగుతుంది ఈ యొక్క అప్లికేషన్ ద్వారా. అదే కనుక మనము B2C మోడల్లో చూసినట్టయితే మనము అన్ని సర్వీసెస్ వాడుకుంటున్నాము కానీ డబ్బులు సంపాదించుకునే అవకాశం లేదు. అక్కడ మనం ఎన్ని రోజులు ఉన్నా కస్టమర్ మాత్రమే. కానీ ఈ యొక్క మోడల్లో వచ్చేసి బిజినెస్ పార్ట్నర్షిప్ ఇవ్వడం జరుగుతుంది, బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. మీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. దీంతో పాటు మనకి ఇక్కడ నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలి, మనం ఈ యొక్క నెక్స్ట్ మనీలో యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి, ఎందువల్ల మనము ఈ యొక్క నెక్స్ట్ మనీ చేయాలి. ఫస్ట్ వచ్చేసి నెంబర్ 1 ఉంది సర్వీస్ సెక్టార్లో, డైరెక్ట్ సెల్లింగ్లో. డైరెక్ట్ సెల్లింగ్లో భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నప్పటికీ ఈ యొక్క నెక్స్ట్ మనీ సర్వీస్ సెక్టార్లో ఉంది. 456 కంపెనీలు
ప్రొడక్ట్ బేస్డ్ లో ఉన్నాయి, మనం సర్వీస్ సెక్టార్ లో ఉన్నాం. ఈ యొక్క కంపెనీలో ఎలాంటి ప్రొడక్ట్ లేదు, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్, నో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, జీరో లైబిలిటీస్. ఎలాంటి లైబిలిటీస్ లేనటువంటి బిజినెస్, ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేనటువంటి బిజినెస్. ఈ కంపెనీలో చేయాలంటే మనము ఎలాంటి ప్రొడక్ట్ కొనాల్సిన అవసరం లేదు. ఫిజికల్ గా మనం ప్రొడక్ట్ తీసుకోవాలి, మనం వాడాలి అనేది ఇక్కడ అవసరం లేదు. ఈ యొక్క సర్వీసెస్ వచ్చేసి డిజిటల్ సర్వీసెస్ ఫ్రెండ్స్. ఇన్స్టెంట్ డెలివరీ, ఇన్స్టెంట్ పే అవుట్. మనం చేస్తున్న సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సర్వీసెస్ వచ్చేసి మనకు డిజిటల్ సర్వీసెస్, ఇన్స్టెంట్ డెలివరీ, ఇన్స్టెంట్ పే అవుట్. మనం కష్టపడ్డ కష్టానికి మనము చెమటే రాకముందు వచ్చేటువంటి ఇన్కమ్ ఇక్కడ విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో మనము మన బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎంత బ్యూటిఫుల్ ఇన్కమ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. అందుకే మన యొక్క బిజినెస్ అనేది ఫాస్ట్ గా గ్రో కావడం జరుగుతుంది. మన యొక్క ఇన్కమ్ అనేది మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అనేక రకాల ఇన్కమ్ వస్తుంది. టీమ్ రాయల్టీ వస్తుంది, లీడర్షిప్ రాయల్టీ వస్తుంది, క్యాష్ బ్యాక్ ఇన్కమ్ వస్తుంది, రెఫరల్ ఇన్కమ్ వస్తుంది, రెఫరల్ టు రెఫరల్ ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, వెరీ ఈజీ రికమెండ్. మనం ఎవరికైనా ఈజీగా చెప్పొచ్చు ఈ యొక్క సర్వీసెస్. ప్రతి వాళ్ళు వాడుకున్నటువంటి సర్వీసెస్ మనం వాడుతున్నాం. అక్కడ వాడడం వల్ల ఎలాంటి బెనిఫిట్ రావట్లేదు, కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా మనం ఈ యొక్క సర్వీసెస్ వాడుకున్నట్టయితే గ్యారంటెడ్ బెనిఫిట్. దీంతో పాటు మన టీమ్ మేనేజ్మెంట్ కావచ్చు, మన యొక్క ట్రైనింగ్స్ కావచ్చు, మన యొక్క మీటింగ్స్ కావచ్చు, మనం డిజిటల్లో ఇంటి దగ్గర ఉండి మనం మీటింగ్ అటెండ్ చేయొచ్చు. మీరు మీ ఇంటి దగ్గర ఉండొచ్చు, మేము మా ఇంటి దగ్గర ఉంటున్నాం. ఈ సిస్టమ్ అనేది మనం డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా చేస్తున్నాం ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ ఉంది. మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఈ యొక్క వర్క్ మనం చేస్తూ మనకు ఏదైనా రిస్క్ జరిగినట్టయితే మనకు వచ్చే ఇన్కమ్, మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, మన యొక్క పొజిషన్ కావచ్చు, మన యొక్క ఇన్కమ్ కావచ్చు, డైరెక్ట్ గా మన యొక్క ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది. ఆ పొజిషన్ మన ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది. మనం చేస్తున్నటువంటి బిజినెస్ లో అలాంటి ఆపర్చునిటీ ఉందా, ఆలోచన చేయండి. నెక్స్ట్ మన యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్, ఎంతో బ్యూటిఫుల్ సిస్టమ్. దీంతో పాటు ఈ కంపెనీ నేమ్ చూసినట్టయితే నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది ఒక ఐటీ కంపెనీ ఫ్రెండ్స్. కంపెనీ ఫౌండర్ వచ్చేసి అభిషేక్ కుమార్ వర్మన్ గారు. ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి. రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డు తీసుకున్నారు ఫ్రెండ్స్. కంపెనీ ఒక సిఎండి, ఏరోనాటికల్ ఇంజనీర్. ఈ యొక్క కంపెనీ వచ్చేసి ఐటీ కంపెనీ. 11th December 2013 స్టార్ట్ అయింది. హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణేలో ఉంది ఫ్రెండ్స్. కంపెనీ యొక్క విజన్ చూసినట్టయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి, ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే మన అమౌంట్ వేరే వాళ్ళకి పంపించడం, వేరే వాళ్ళ అమౌంట్ మనం పంపించుకోవడం. ఆ యొక్క ఆఫర్ అనేది ఏదైతే ఉందో మనకు ఈ యొక్క విజన్ లోనే ఉంది ఫ్రెండ్స్. ఇది ఫైల్ ఆర్బీఐ దగ్గర ఉంది, అది తొందరలోనే అయిపోతుంది. దాంతో పాటు ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్, ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్ గా చేయాలనేది ఉద్దేశం. ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? ఈ కామర్స్ బిజినెస్ ద్వారా. గత సంవత్సరంలో 40% అబో బిజినెస్ జరిగిందని లెక్కలు చెప్తున్నాయి ఫ్రెండ్స్. ఈ కామర్స్ బిజినెస్ ఇది మనకు B2B మోడల్లో ఉంది. కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. గవర్నమెంట్ చెప్తుంది డిజిటల్లో వర్క్ చేసుకోండి, ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోండి. మనం అదే వర్క్ చేస్తున్నాం, డిజిటల్ వర్క్ చేస్తున్నాం. ఆరోగ్యంగా ఉండాలని చెప్తుంది గవర్నమెంట్, మనం ఆరోగ్యంగా ఉంటున్నాం. డబ్బులు సంపాదించాలి, హెల్దీ ఇండియా. ప్రతి వ్యక్తి డబ్బులు సంపాదించుకోవాలి. మనం ప్రతి వ్యక్తికి అక్కడ ఆపర్చునిటీ ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించుకోవచ్చు.
దీంతో పాటు ఈ యొక్క కంపెనీ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసినటువంటి కంపెనీ, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు పాన్ కార్డ్, సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ. దాంతో పాటు మనం డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నాం. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ ఓపెన్ చేసి చూడండి. కంపెనీ యొక్క సీరియల్ నెంబర్ 278 ఫ్రెండ్స్. మనము డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నాం. దాంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ మంత్ లో మనం ఫ్రీ సైన్ అప్ అయినందుకు మనకు ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ, ఎన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తుంది. సైన్ అప్ అనేది ఫ్రీ ఫ్రెండ్స్. ఎవరైనా సరే దీంట్లో సైన్ అప్ చేసుకోవచ్చు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. ఈ యొక్క సైన్ అప్ చేసుకున్నందుకు ఏ విధంగా కంపెనీ బెనిఫిట్ ఇస్తుంది. ఫ్రీ మెంబర్ బెనిఫిట్స్ వచ్చేసి అప్ టు 10% క్యాష్ బ్యాక్ ఎవ్రీ ట్రాన్సాక్షన్. థర్డ్ పార్టీ పోర్టల్, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, టాటా కావచ్చు, బాటా కావచ్చు, మంత్రా కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్, బుక్ మై షో, ఇవన్నిట్లలో మనకు ఫ్రీ మెంబర్ బెనిఫిట్స్ మనకి ఇస్తుంది కంపెనీ. దీంతో పాటు దీంట్లో కనుక మనం ప్రైమ్ మెంబర్షిప్ అయినట్టయితే, ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఆల్రెడీ మనకు మార్కెట్లో ఉంది. ఈ యొక్క మార్కెట్లో వచ్చేసి అమెజాన్లో ఉంది, స్విగ్గీ జొమాటోలో ఉంది, మనకు యూట్యూబ్లో గిన ఉంది. అక్కడ ప్రైమ్ మెంబర్, ఈ యొక్క ప్రైమ్ మెంబర్ డిఫరెంట్ ఏమైనా చూసినట్టయితే, మనం అమెజాన్లో కనుక చూసినట్టయితే, ఈ యొక్క అమెజాన్లో సంవత్సరానికి 999 రూపాయలు పే చేయాలి. కానీ అక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ రావడం జరగదు. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీలో మాత్రం మనకు లైఫ్లో ఒకటేసారి, అది మనం 10 సంవత్సరాలు తీసుకున్నట్టయితే 10,000 అవుతుంది. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీలో మాత్రం ఓన్లీ 1770 రూపీస్లో మనకు లైఫ్ టైం రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వచ్చిన రివార్డ్ పాయింట్స్ మనం ఈ యొక్క ప్రైమ్ మెంబర్ తీసుకున్నందుకు మనకు ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది చూసినట్టయితే, మనకు ప్రతి ట్రాన్సాక్షన్ లో క్యాష్ బ్యాక్ వస్తుంది. ప్రతి ట్రాన్సాక్షన్ లో మనకు రివార్డ్ పాయింట్స్ ఏదైతే ఉందో రివార్డ్ పాయింట్స్ రావడం జరుగుతుంది. మనము ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొచ్చేటప్పుడు మనం వచ్చిన రివార్డ్ పాయింట్స్, 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీస్. మనకు 1500 రూపాయలకు మన 1500 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అవి మనం ట్రాన్సాక్షన్ లో వాడుకోవచ్చు. దాంతో పాటు మనకు డిస్కౌంట్ పాయింట్స్ రావడం జరుగుతుంది. ఈ యొక్క డిస్కౌంట్ పాయింట్స్ మిగిలిన మనకు రివార్డ్ పాయింట్స్ అయిపోయిన తర్వాత మనం డిస్కౌంట్ పాయింట్ యూజ్ చేసుకోవచ్చు. దాంతో పాటు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ యొక్క లెవెల్ క్యాష్ బ్యాక్ అనేది మన అండర్లో ఎంతమంది రీఛార్జ్ చేసుకున్నా, ఎంతమంది షాపింగ్ చేసినా వాళ్ళకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది, మనకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. దాంతో పాటు ఫ్రీ మెంబర్ గా మనం జాయినింగ్ అయినప్పుడు 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ. దాంతో పాటు మనం ఎవరినైతే ఫ్రీ సైన్ అప్ చేయిస్తామో వాళ్ళపైన మనకు 50 రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వచ్చిన రివార్డ్ పాయింట్స్ మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, మనం ఏదైతే రీఛార్జెస్ చేసుకుంటామో, టీవీ రీఛార్జ్ కావచ్చు, ఫోన్ రీఛార్జ్ కావచ్చు, ఈ యొక్క రీఛార్జ్ సెక్షన్ లో మనకు 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు బుకింగ్ సెక్షన్ ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క బుకింగ్ సెక్షన్ లో వచ్చేసి బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, ఓయో హోటల్ కావచ్చు, ఈ యొక్క బుకింగ్ సెక్షన్ లో 2% నుంచి రివార్డ్ పాయింట్స్ తీసుకోవచ్చు. 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ షాపింగ్ ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క నెక్స్ట్ షాపింగ్ అనేది మన ఆన్లైన్ షాపింగ్. ఈ యొక్క షాపింగ్ లో 10 to 50% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. 10 to 20% క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు మనకు గవర్నమెంట్ సెక్టర్ గ్యాస్ బుకింగ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, మెట్రో కావచ్చు, ఈ యొక్క బుకింగ్ సెక్షన్ లో ఇది ఫ్రీ సర్వీస్ కాబట్టి మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ రావడం జరుగుతుంది. ప్రతి దాంట్లో మనకు బెనిఫిట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు మనకు ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ చూసినట్టయితే ప్రైమ్ మెంబర్షిప్. ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ బై యూజింగ్ క్యాష్ బ్యాక్. రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ప్రైమ్ మెంబర్ తీసుకున్నట్టయితే. ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ తో పాటు మనకు బిగ్ బిజినెస్ పార్ట్నర్షిప్ ఇస్తుంది కంపెనీ. మనము కంపెనీలో పార్ట్నర్షిప్ తీసుకోవచ్చు. మనము డబ్బులు సంపాదించుకునే అవకాశం తీసుకుంటున్నాం. మీరు ఆలోచన చేయండి ఫ్రెండ్స్, మనము 2000 రూపాయలతోని కనుక మనము ఏదైనా కంపెనీలో మనం పార్ట్నర్షిప్ తీసుకోగలుగుతామా? మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతామా? ఆలోచన చేయండి ఫ్రెండ్స్. దీంతో పాటు ఈ యొక్క 1770 రూపాయలలో 1500 రూపాయలు కంపెనీకి వెళ్తుంది, 270 రూపాయలు జిఎస్టి. లైఫ్ లో ఒకటేసారి 1770 రూపాయలు. ఈ యొక్క అమౌంట్ పెట్టినందుకు
మనము ఈ యొక్క కంపెనీలో మనం డబ్బులు సంపాదించుకునే అవకాశం ఏ విధంగా ఇస్తుంది కంపెనీ? సేవింగ్ ఈస్ ఎర్నింగ్, మీ యొక్క పొదుపే సంపాదన. దాంతో పాటు రిఫరల్ ప్రోగ్రామ్ ఉంది. మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం వాట్సాప్ యూజ్ చేస్తున్నాం, మనం స్టేటస్ అప్లోడ్ చేస్తున్నాము, మనం వేరే వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్తున్నాము, గుడ్ నైట్. మనకు ఏమన్నా లాభం ఉందా? వాళ్ళకు ఏమన్నా లాభం ఉందా? అదే కనుక మీరు వాట్సాప్ ద్వారా మీకు తెలిసిన వాళ్ళకి రెఫర్ చేయండి. ఈ యొక్క నెక్స్ట్ మనీని మీరు రెఫర్ చేసినట్టయితే మనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది, మనకు రావడం జరుగుతుంది, వాళ్ళకు రావడం జరుగుతుంది. రెఫరల్ ప్రోగ్రామ్తో పాటు మనకు రీపర్చేస్ ఇన్కమ్ ఉంది, ఇక్కడ టీమ్ రాయల్టీ ఉంది, దాంతోపాటు కంపెనీ రాయల్టీ ఉంది, దాంతోపాటు మనకు లీడర్షిప్ రాయల్టీ ఉంది. ఈ యొక్క లీడర్షిప్ రాయల్టీతో పాటు మర్చెంట్ రాయల్టీ ప్లస్ ఆటో బైనరీ సిస్టమ్. ఈ యొక్క ఆటో బైనరీ అనేది మనకు ఫ్యూచర్ ఇన్కమ్, పర్ డే 1 lakh తీసుకునే ఇన్కమ్. ఆటో బైనరీ సిస్టమ్ పర్ డే 1 lakh, అంత గొప్ప ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్. అయితే మనకు ఇన్ని రకాల ఇన్కమ్ ఏ విధంగా తీసుకోవచ్చు, దానికి మనం చేయాల్సిన వర్క్ ఏంటి అనేది చూద్దాం. ఈ యొక్క రిఫరల్ ప్రోగ్రామ్ చూసినట్టయితే మీరు డైరెక్ట్గా ఎంత మందికి మనము రిఫర్ చేసినా అంత మంది పైన మనకు 20%, మీ అండర్ ఒక్కరు 1500 పే చేశారంటే ఆ యొక్క 1500 పైన మీకు 300 రూపీస్, మీరు 5 మందికి మీరు చేశారంటే మీ యొక్క 1500 రూపీస్ మీకు రిటర్న్ అవుతుంది. దీంట్లో వచ్చేసి 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అయ్యి రావడం జరుగుతుంది. అది మీరు ఎన్ఎఫ్టీ చేసుకోవచ్చు, ఐఎంపీఏ చేసుకోవచ్చు. దాంతోపాటు రెఫరల్ అండ్ అర్న్, కానీ ఇంకొక మనకు హెల్ప్ అండ్ అర్న్. మనం రెఫర్ చేసినాం, ఫస్ట్ లెవెల్లో మనకు 20% 300 వస్తుంది. ఆ తర్వాత మనం హెల్ప్ అండ్ అర్న్, మనం హెల్ప్ చేయడం వల్ల మనకు 30 రూపీస్, 45 రూపీస్, సెకండ్ లెవెల్లో 30 రూపీస్, థర్డ్ లెవెల్లో 45 రూపీస్, ఫోర్త్ లెవెల్లో 60 రూపీస్, ఫిఫ్త్ లెవెల్లో వచ్చేసి 75 రూపీస్ ఫ్రెండ్స్. చూడండి, దీంతో పాటు మనకు ఈ విధంగా మనం లెవెల్ గ్రోతింగ్ ప్లాన్, ఇది మన యొక్క 10 లెవెల్ వరకు 10% మనకు రావడం జరుగుతుంది, 150 రూపీస్. ఇది కంపెనీ యొక్క వర్కౌట్ ఫ్రెండ్స్. ఈ యొక్క వర్కౌట్ వచ్చేసి ఇన్స్టెంట్ పే అవుట్ ఫెసిలిటీ ఉంది 74%. ఈ యొక్క 1500 రూపాయలలో 1110 రూపాయలు కంపెనీ ఇన్స్టెంట్ గా పే అవుట్ చేసేస్తుంది. ఆ తర్వాత ఇంకొక 6% అనేది రాయల్టీ రూపకంగా ఇస్తుంది కంపెనీ, అది మనకు నైట్ 12 తర్వాత రావడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకొక 10% అనేది గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్, ఇంకొక 10% అనేది 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అయ్యి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క చార్ట్ లో చూసినట్టయితే ఇది మోడల్ చార్ట్. ఈ యొక్క మోడల్ చార్ట్ లో మీరు 5-25 చేసినట్టయితే మనకు ఫస్ట్ లో 1500 వస్తుంది, సెకండ్ లెవెల్లో 750 వస్తుంది, థర్డ్ లెవెల్లో 5625. ఈ విధంగా ఈ యొక్క మోడల్ చార్ట్ మనము ఇక్కడ ఎలాంటి కండిషన్స్ లేవు, మనం ఎప్పుడన్నా ఫినిష్ చేసుకోవచ్చు. ఇది మీరు ఎంత ఫాస్ట్ గా చేసుకుంటారో ఎంత స్లోగా చేసుకుంటారో అనేది మన ఇష్టం, కంపల్సరీ ఆ టైమే చేయాలనేది లేదు. ఇక్కడ కనుక ఈ యొక్క మోడల్ చార్ట్ అనేది మీరు 10 గంటలలో చేస్తారా, 10 రోజులలో చేస్తారా, 10 నెలలలో చేస్తారా, 10 సంవత్సరాలలో చేస్తారా, అది మన ఇష్టము, ఎప్పుడన్నా చేసుకోవచ్చు. మనం చేయాల్సింది రిఫర్, క్రియేట్ ద నెట్వర్క్, మెయింటైన్ ద నెట్వర్క్, డూప్లికేట్ ద నెట్వర్క్. మనము క్రియేట్ చేయాలి, 5 మందిని వాళ్ళకు హెల్ప్ చేయాలి. ఆ విధంగా మనము ఈ యొక్క చార్ట్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క చార్ట్ ఫినిష్ చేసినట్టయితే మనకు టోటల్ గా వచ్చే ఇన్కమ్ 178 crore ప్రాజెక్ట్. కంపెనీ టర్న్ ఓవర్ కాదు ఫ్రెండ్స్, మనకు వచ్చే ఇన్కమ్ ఇది. మనకు ఈ యొక్క ఇన్కమ్ మన బ్యాంక్ బ్యాలెన్స్ కాబోతుంది. అండర్లైన్ దిస్ పాయింట్. కొందరు నమ్మరు ఇంత ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది. మోడల్ చార్ట్ మీకు ఫస్ట్ లెవెల్లో 5 ఒక్కరు వచ్చారా, 300 వచ్చిందా, ఎస్. 10వ లెవెల్లో అంతమంది వస్తే ఆ ఇన్కమ్ వచ్చేస్తుంది. సింపుల్, ప్రాక్టికల్. మీరు ప్రాక్టికల్ ఉండండి. మీరు ప్రైమ్ మెంబర్ అయితే మీకు రివార్డ్ పాయింట్స్ వచ్చాయా, మీరు ఒకరిని జర్నీ చేస్తే మీకు 300 వచ్చాయా. ఆ విధంగా మనం ఎంత % సక్సెస్ కావచ్చు దీంట్లో.
ఈ యొక్క 178 crore ప్రాజెక్ట్ అనేది మనము 100% అయితే 178 కోట్లు వస్తుంది. అదే కనుక మనం 10% అయినా 17 కోట్ల 80 లక్షలు రావడం జరుగుతుంది. దాంతో పాటు 1% 1 year లో అయినా 2 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. మనం ఎంత సక్సెస్ అవుతాం. ఇతను చూడండి, హిమాలయాలకు వెళ్ళాడు, అతను ఒక స్టిక్ పట్టుకున్నాడు, అంటే ప్రొటెక్ట్ అయ్యి స్వెటర్ వేసుకున్నాడు, షూస్ వేసుకున్నాడు. అంటే మనము వాతావరణానికి తగ్గట్టు మనము ప్రొటెక్ట్ అయి ఉండాలి. మనం డిజిటల్లో ఉన్నాం, మన డిజిటల్లో మనము ఏ విధంగా మీటింగ్కు రావాలి, ఏ విధంగా మనము వేరే వాళ్ళకి ఇన్వైట్ చేయాలి, ఏ విధంగా ఫాలోఅప్ చేయాలి, ఏ విధంగా ప్రజెంటేషన్ ఇవ్వాలి, మనం ప్రొటెక్ట్ అయి ఉండాలి. మనకు అన్ని తెలుసుకోవాలి. మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనకు రిజల్ట్ రావడం స్టార్ట్ అవుతుంది. మనము ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడు మనం ప్లాన్ చేసుకొని మనము వర్క్ చేసుకోవాలి. మనం ఎంత అయితే పర్ఫెక్ట్ గా మనం వర్క్ నేర్చుకుంటామో అంత పర్ఫెక్ట్ గా మనకి ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క సిస్టంలో రీపర్చేస్ ఇన్కమ్ అనేది, ఈ యొక్క రీపర్చేస్ ఇన్కమ్ అనేది బ్యూటిఫుల్ ఇన్కమ్. ప్రతి నిమిషము ప్రతి సెకండ్ మనకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క రీఛార్జ్ సెక్షన్ చూసినట్టయితే మనము దీంట్లో ఏ విధంగా మనకి ఇన్కమ్ వస్తుంది. మనం ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ యొక్క ఎగ్జాంపుల్ అనేది ఒక జియో తీసుకున్నట్టయితే ఫస్ట్ లో జియో వాళ్ళు వచ్చినప్పుడు ఎన్నో మనకు ఆఫర్స్ ఇచ్చారు. వాళ్ళు అన్లిమిటెడ్ టాక్ టైం ఇచ్చారు, అన్లిమిటెడ్ డాటా ఇచ్చారు, సిమ్లు ఫ్రీగా ఇచ్చారు. అంటే వాళ్ళు ఏం చేశారు, ఒక నెట్వర్క్ ను క్రియేట్ చేశారు. ఇక్కడ మనం కింద నెట్వర్క్ ను క్రియేట్ చేస్తున్నాం. వాళ్ళకు వాళ్ళ యొక్క ఇన్కమ్ 1 అవర్కు 2,30,00,000 ఇన్కమ్ ఒక గంటకు. ఫ్రెండ్స్, ఏ విధంగా సాధ్యమైంది, ఎలా పాసిబుల్ అయింది? వాళ్ళు డబ్బును వెదజల్లి నెట్వర్క్ క్రియేట్ చేశారు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మనము మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్మెంట్ మనం స్లోగా చేసుకోవచ్చు, ఫాస్ట్ గా చేసుకోవచ్చు, మన చేతిలోనే ఉంది. 1,00,000 టీం అనుకుందాం ఫ్రెండ్స్. ఈ యొక్క 1,00,000 టీం మన యొక్క టీం అయింది. ఈ యొక్క టీం పైన మనము ఓన్లీ ఒకటే రీఛార్జ్ సెక్షన్ చూసుకున్నట్టయితే, మొబైల్ రీఛార్జ్ చూసుకున్నట్టయితే ఒక ఫ్యామిలీలో 2 మొబైల్ 200 రీఛార్జ్ తీసుకున్నట్టయితే 400. ఈ యొక్క 400 పైన 2% క్యాష్ బ్యాక్ అంటే 8 రూపీస్. ఈ యొక్క టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ వచ్చేసి 8 లక్షలు. ఈ యొక్క 8 లక్షలను మనం 25% డివైడ్ చేసినట్టయితే 2 లక్షలు. ఈ యొక్క 2 లక్షలను 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేసినట్టయితే పర్ లెవెల్ 20,000. ఈయన ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. చూడండి, ఒక రీఛార్జ్ సెక్షన్లోనే 20,000 వస్తే మనకి ఇంకా ఎన్ని రకాల ఇన్కమ్ ఉంది. ఫ్లిప్కార్ట్ ఉంది, అమెజాన్ ఉంది, టాటా స్కై ఉంది, నెక్స్ట్ షాప్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఎంత పొటెన్షియాలిటీ ఉంది అంటే పర్ మంత్ 1 lakh ఇన్కమ్. మనం రీపర్చేస్ ఇన్కమ్, మనం ఎలాంటి ఫోర్స్ చేయకుండా వచ్చే ఇన్కమ్ ఉంది ఇక్కడ. కాబట్టి మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఏ విధంగా మనము టీంను క్రియేట్ చేస్తున్నాము, ఏ విధంగా మనం మెయింటైన్ చేస్తున్నాము, ఏ విధంగా మనం డూప్లికేట్ చేస్తున్నాము. నా గోల్ వచ్చేసి నేను ఈ యొక్క నెక్స్ట్ ఆగస్టు వరకు 5,000 మందికి నా టీము ద్వారా 1,00,000 రూపాయలు ఇప్పియాలనేది నా యొక్క గోల్. నా గోల్ ఫిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్. దాంట్లో మీ మెంబర్స్ కింద ఉండొచ్చు, కానీ మనం ఎంత వర్క్ చేస్తున్నాము, దానికి మనం ప్రణాళిక ఏ విధంగా చేశాము, దాన్ని మనం ఎంత పాటిస్తున్నాము. ప్రణాళిక చేసిన దానికి మనం వర్క్ చేయాలి. అప్పుడే మనకు రిజల్ట్ రావడం స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క వచ్చిన ఎలక్ట్రిసిటీ బిల్లు చూసినట్టయితే, ఏదైతే మనం ఎలక్ట్రిసిటీ బిల్లు వాడుకోవచ్చు, వచ్చిన క్యాష్ బ్యాక్ ను గ్యాస్ బిల్లు, పోస్ట్ పెయిడ్ 100% ఉపయోగించుకోవచ్చు. మనము ఎంత క్యాష్ బ్యాక్ వచ్చినా మనము దాంట్లో ఎలాంటి టీడీఎస్ ఉండదు, ఎలాంటి అడ్మిన్ ఛార్జెస్ ఉండదు, మనం 100% ఉపయోగించుకోవచ్చు. దాంతో పాటు ఆఫ్టర్ 10 లెవెల్ పరిస్థితి ఏంటి, మన టీమే కాబట్టి 10వ లెవెల్ తర్వాత గిన అది మనకు టీం రాయల్టీ రూపకంగా రావడం జరుగుతుంది. ఈ యొక్క టీం రాయల్టీ ఏ విధంగా వస్తుంది? ఈ యొక్క టీం రాయల్టీ అనేది మీరు తీసుకొచ్చిన వాళ్ళను 5 మందిని ప్రైమ్ మెంబర్స్ చేసి దాంట్లో ఒక్క లెవెల్ అయినా 10 లెవెల్ వరకు టచ్ చేసినట్టయితే మీరు సిల్వర్ రాయల్టీ తీసుకోవడం జరుగుతుంది.
సిల్వర్ రాయల్టీ అంటే అన్లిమిటెడ్ డెప్త్ 1% 1500 పైన 15 రూపీస్ ఈ యొక్క సిల్వర్ రాయల్టీ అనేది. దాంతో పాటు ఇక్కడ మీరు గోల్డ్ రాయల్టీ తీసుకోవచ్చు. మీరు తీసుకొచ్చిన వాళ్ళను 5 మందిని సిల్వర్ చేసినట్టయితే మీరు గోల్డ్ కావడం జరుగుతుంది. ఈ యొక్క గోల్డ్ రాయల్టీ అనేది 2% అన్లిమిటెడ్ డెప్త్ పైన 30 రూపీస్ మనము గోల్డ్ రాయల్టీ తీసుకోవచ్చు. ఈ యొక్క గోల్డ్ రాయల్టీ తో పాటు ఇంకొక బెనిఫిట్ ఉంది ఫ్రెండ్స్. మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాకుండా డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 5 మంది గోల్డ్ అయినట్టయితే మీరు డైమండ్. ఇక్కడ మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాదు, సెకండ్ లెవెల్ కావచ్చు, థర్డ్ లెవెల్ కావచ్చు, 10వ లెవెల్ కావచ్చు, ఎవరైనా సరే 5 మంది మీరు డిఫరెంట్ లెగ్లలో 5 మందిని మీరు డైమండ్ సృష్టించినట్టయితే మీరు గోల్డ్ సృష్టించినట్టయితే మీరు డైమండ్ కావడం జరుగుతుంది. దాంతోపాటు ఈ యొక్క డైమండ్ రాయల్టీ బెనిఫిట్ వచ్చేసి 1500 పైన 45 రూపీస్ 3% అన్లిమిటెడ్ డెప్త్ యొక్క డైమండ్ రాయల్టీ. దాంతోపాటు ఇంకొక బ్యూటిఫుల్ ఇన్కమ్. ఈ యొక్క ఇన్కమ్ వచ్చేసి డిఫరెంట్ లెగ్లలో 5 మందిని మీరు డైమండ్ సృష్టించినట్టయితే మీరు క్రౌన్ డైమండ్ ఫ్రెండ్స్. ఈ యొక్క క్రౌన్ డైమండ్ అనేది కంపెనీ టర్నోవర్ నుంచి మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాదు, క్రాస్ లైనే కావచ్చు, అప్లైనే కావచ్చు, కంపెనీలో ఎవ్వరు ప్రైమ్ మెంబర్ అయినా దాంట్లో నుండి మీకు 1%. చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ ఇన్కమ్. గత 3 నెలల్లో వచ్చిన 3 months ఇన్కమ్ 9 లక్షలు 9 lakhs రూపీస్ పర్ మంత్ 3 lakhs రూపీస్ క్రౌన్ డైమండ్ ఇన్కమ్. ఇది 3 నెలలకు ఒకసారి ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క బెనిఫిట్ ఇస్తూ కూడా కంపెనీ అనేది నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. మనము యొక్క బెనిఫిట్స్ తీసుకునే కూడా మనకు రెవెన్యూ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదని మనకు కంపెనీ చెప్తుంది. అంత మంచి సిస్టమ్ ఇచ్చింది మనకు కంపెనీ. మనం ఏ విధంగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్తాము, ఏ విధంగా మనము ఎంత ఫాస్ట్గా చేసుకుంటే మనకు అంత ఫాస్ట్గా ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇప్పుడు అనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకు మన జేబులో నుంచి వెళ్ళట్లేదు కదా. ఎస్, ఇప్పుడు మన జేబులో నుంచి వెళ్ళట్లేదు, కానీ మనకు వచ్చే ఇన్కమ్ పోస్ట్ పోయింట్ అయినా అది మనం లాస్ అయినట్టే. అందుకే మనకు ఒక ప్రణాళికబద్ధంగా మనం ఏ విధంగా చేస్తే మనము తొందరగా మనం ఈ యొక్క క్రౌన్ డైమండ్ కావచ్చు, ఏ విధంగా చేస్తే ఫస్ట్ సిల్వర్. ప్రమోషన్స్ మనకు ముఖ్యం ఫ్రెండ్స్. ప్రమోషన్స్ ఏ విధంగా తీసుకోవాలనేది మనం చూద్దాం. దాంతోపాటు మీరు తీసుకొచ్చిన 5 మందిని 5 మంది చేయడానికి మీరు హెల్ప్ చేసినట్టయితే మీరు లీడర్షిప్ రాయల్టీ తీసుకోవచ్చు. ఈ యొక్క లీడర్షిప్ రాయల్టీ అంటే మీరు తీసుకొచ్చిన వాళ్ళు సంపాదించిన దాంట్లో మీకు 10% ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. అది ఎప్పటి నుంచి వస్తుంది? మీరు సిల్వర్ అయిన నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు ఈ యొక్క ఇన్కమ్ రావడం జరుగుతుంది. డైలీ ఇన్కమ్, డైలీ సంపాదన డైరెక్ట్ మీ డైరెక్ట్ ఎంత సంపాదిస్తే, ఆయన 5,000 సంపాదిస్తే దాంట్లో మీకు 10%, ఆయన 10,000 సంపాదిస్తే దాంట్లో 10%. నైట్ 12 తర్వాత మనం ఈ యొక్క ఇన్కమ్ రావడం జరుగుతుంది. టీమ్ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ. ఈ యొక్క దాంట్లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అయి రావడం జరుగుతుంది. అది మనం బ్యాంకు తీసేసుకోవచ్చు. దాంతోపాటు మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 30 రోజుల లోపు మీరు 5/25 కనుక చేసినట్టయితే మీకు గోవా టూర్ ప్రోగ్రామ్ ఉంది ఫ్రెండ్స్. గోవా టూర్ ప్రోగ్రామ్ అచీవ్ కావచ్చు. దాంతోపాటు 90 రోజుల లోపు 5/25 120 చేసినట్టయితే మీకు దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. 5/25 125 3 months లో చేయాలి. మనం దుబాయ్ ప్రోగ్రామ్ అచీవ్ కావచ్చు. దాంతోపాటు ఇక్కడ నో టైం లిమిట్ ఫ్రెండ్స్. 5/25 120 చేసినట్టయితే మనకు నో టైం బాండ్. ప్రతి వ్యక్తి మనకి ఇక్కడ దుబాయ్ ప్రోగ్రామ్ అచీవ్ కావచ్చు. లైఫ్ లో ఒక్కసారైనా మనము విదేశీ యాత్ర చేయొచ్చు. మన వ్యక్తి పాస్పోర్ట్ లేదనుకుంటే పాస్పోర్ట్ రెడీ చేసుకోమని చెప్పండి, కంపల్సరీ మనం అచీవ్ కావచ్చు. దాంతోపాటు కంపెనీ తరపు నుంచి ఏం హెల్ప్ ఉంది అనుకుంటూ చూసినట్టయితే కంపెనీ తరపు నుంచి ఫ్రీ గిఫ్ట్ గా రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్, స్పెషల్ ఆఫర్స్, అప్లైన్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్. దాంతోపాటు మనకు
డైలీ అప్లికేషన్ పైన ట్రైనింగ్, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు. కలిసి పని చేయాలి. కలిసి పని చేసినట్టయితే ఏదైనా సాధ్యమే. దీంతో పాటు మనము ఈ యొక్క అప్లికేషన్ ద్వారా సంవత్సరానికి పొదుపు 16,731 రూపాయి ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళు తీసుకోవచ్చు. ప్రైమ్ మెంబర్ అయిన వాళ్ళు తీసుకోవచ్చు. అమెజాన్లో షాపింగ్ చేసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసుకోవచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ పే చేయొచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ పే చేయొచ్చు, గ్రాసరీస్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన అండర్లో ఫ్రీ సైన్ అప్ ఎవరైతే అవుతారో వాళ్ళకు మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. మనం గనక ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు రియాక్ట్ అవుతారు. దాంతోపాటు మనం ఇక్కడ దీంట్లో ఎలా సైన్ అప్ చేయించాలి, మన అండర్లో ఉన్న వాళ్ళకి మీరు తీసుకొచ్చిన 5 మందికి మీరు హెల్ప్ చేయండి. ఎలా సైన్ అప్ చేయించాలి మీరు చేయకండి, వాళ్ళకు నేర్పియండి. నేర్పియడం వల్ల మన పైన డిపెండ్ కావాలి. అది మనం ఏ విధంగా చేయాలి చూడండి ఫ్రెండ్స్. ఈ యొక్క ఫస్ట్ స్టెప్లో వచ్చేసి మీకు ఎవరైతే ఈ యొక్క మీటింగ్ ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క రెఫరల్ నేమ్ తీసుకోండి. మీరు ఫస్ట్ స్టెప్లో ఎంటర్ చేయండి. ఫస్ట్ స్టెప్లో ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ చెక్ బటన్ ఉంటుంది రైట్ సైడ్లో. మీరు చెక్ చేసినట్టయితే వాళ్ళ యొక్క మొబైల్ నంబర్ అదేనా కాదా, వాళ్ళ పేరు అదేనా కాదా, యూజర్ నేమ్ అదేనా కాదా, అది వాళ్ళు అనుకుంటేనే మీరు కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసినట్టయితే కంగ్రాచులేషన్స్ యూజర్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. అది మీ పేరు కావచ్చు, మీ పిల్లల పేరు కావచ్చు, దేవుని పేరు కావచ్చు, ఏదైనా కావచ్చు. అది క్రియేట్ చేసుకోండి. అది అవైలబుల్ ఉందా లేదా చెక్ చేసుకోండి. కంపెనీలో ఒకరికి మాత్రమే ఉంటుంది యూజర్ నేమ్. కంగ్రాచులేషన్స్ యూజర్ నేమ్ ఈస్ అవైలబుల్ అని వచ్చేంత వరకు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ పైన మీ యొక్క మొబైల్ నంబర్ ఏదైతే పేరు ఎలా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. మీ పాన్ కార్డ్ పైన మీ పేరు ఎలాగైతే ఉందో ఆ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంది చూడండి, నెక్స్ట్ యాష్ 1 2 3 4 5. ఆ విధంగా ఆల్ఫాబెట్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, 1 2 3 ఉండాలి. కన్ఫర్మ్ పాస్వర్డ్ ఆ విధంగానే చేయండి. ఆ తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, అవన్నీ తీసుకొని దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్. దగ్గర పెట్టుకున్న తర్వాత మీరు యాప్ను ఓపెన్ చేసి రైట్ సైడ్ పైన మీకు హెడ్ మార్క్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసినట్టయితే ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఎడిట్ ప్రొఫైల్ చేయండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, పాన్ నంబర్ ఎంటర్ చేయండి, ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి, నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్షిప్, ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీరు ఇంట్లో అప్డేట్ ప్రొఫైల్ అయిపోతుంది. మీరు కనుక యాడ్ మనీ చేసుకోవాలనుకుంటే రైట్ సైడ్ డౌన్లో మీకు ఎల్లో కలర్లో వాలెట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసినట్టయితే యాడ్ మనీ అని వస్తుంది. యాడ్ మనీ పైన క్లిక్ చేయండి. యాడ్ మనీ పైన క్లిక్ చేసిన తర్వాత మనం అమౌంట్ 70 కాబట్టి 70 పే చేయ అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పే యూ మనీ పైన క్లిక్ చేయండి. పే యూ మనీ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు అమౌంట్ ఎక్కడైతే ఉందో, మీ బ్యాంక్లో ఉందా, మీ గూగుల్ పే ఉందా, మీ ఫోన్పేలో ఉందా అమౌంట్, మీ డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగా, మీ అమౌంట్ ఎక్కడైతే ఉందో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఆ డీటెయిల్స్ వచ్చేసి మీ డెబిట్ కార్డ్ అయినట్టయితే డెబిట్ కార్డ్ పైన 16 డిజిట్ నంబర్ ఉంటుంది, అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అది ఎంటర్ చేయండి. ఆ తర్వాత కార్డు బ్యాక్ సైడ్లో సివివి నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్, అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పే నో పైన క్లిక్ చేసినట్టయితే మీ బ్యాంక్ నుండి మీకు ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అయినట్టయితే మీరు బ్యాక్ వచ్చేసి మీరు అప్గ్రేడ్ పైన క్లిక్ చేయండి. అప్గ్రేడ్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ పాన్ నంబర్ ఎంటర్ చేయండి, మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి, మీ నామినీ పేరు ఎంటర్ చేయండి, నామినీ ఏజ్, నామినీ రిలేషన్షిప్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న డబ్బు ఉంటుంది, దాంట్లో క్లిక్ చేసి అప్గ్రేడ్ నో పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ కంగ్రాచులేషన్ అని వస్తుంది, థంబ్ మార్క్ వస్తుంది. మీరు ఈ యొక్క నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఆ తర్వాత మీరు కేవైసీ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు రీఛార్జ్ సెక్షన్ పైన క్లిక్ చేస్తే ప్లీజ్ కేవైసీ అప్డేట్ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ పాన్ నంబరు, మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క పాన్ కార్డును ఫోటో తీసి అప్లోడ్ చేయండి. ఆధార్ కార్డును ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఫోటో తీసి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత 4 అవర్స్ టైం పడుతుంది మీ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్స్ తీసుకోవడానికి.
దాంతోపాటు ఈ యొక్క కంపెనీలో మనం ఎవరు అండర్లో ఉన్నాం, మన యొక్క సీనియర్స్ ఎవరు, వాళ్ళు ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఏమి సాధించారు కనుక చూసినట్టయితే నెక్స్ట్ మనీ కంపెనీలోనే ఫస్ట్ డైమండ్ ఫ్రెండ్స్. మన చంద్రశేఖర్ సార్ గారు ఫస్ట్ డైమండ్. ఆ తర్వాత మన యొక్క గోల్డ్ వచ్చేసి సుభాష్ చంద్ర గారు. నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్, సంవత్సరానికి 30 లక్షల ప్యాకేజీలో వర్క్ చేస్తారు ఫ్రెండ్స్. దాంతోపాటు నెక్స్ట్ మనీలో గిన చేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు మనకు నిన్న నుంచి స్టార్ట్ అయింది 4th బ్యాచ్. ఇందులో ఉంటుంది నెక్స్ట్ ఐకాన్ ట్రైనింగ్. దాంతోపాటు ఈ యొక్క డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ను మనకు పరిచయం చేసినటువంటి డిజిటల్ గురు శ్రీ అంకిత్ ఖన్నా గారు మన యొక్క గ్రేట్ అప్లైన్ ఫ్రెండ్స్. మనం ఎవరి టీంలో ఉన్నాము, వాళ్ళ యొక్క నెక్స్ట్ మనీలో ఏం సాధించారనేది మనం తెలుసుకోవాలి. దాంతోపాటు మన డైరెక్ట్గా 10 అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నంబర్స్ తీసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. మీ డౌన్లైన్ వాళ్ళకి ఆ విధంగానే చెప్పండి ఫ్రెండ్స్. దాంతోపాటు ఈ యొక్క బిజినెస్ ప్రజెంటేషన్కి వచ్చి సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. దాంతోపాటు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.